నేపాల్లో హిందూ యాత్ర పైన ముస్లింలు దాడి చేశారు. 24 మంది గాయపడ్డారు, 3 దాకా చనిపోయారు. పోలీసులు కాల్పులు జరిపినప్పుడు పోలీసు కాల్పుల్లో వ్యక్తి మరణిస్తే వీళ్ళ కొట్లాటలో 2 వ్యక్తులు మరణించారు. 24 మంది గాయపడ్డారు. మామూలుగా నేపాల్ హిందూ దేశం అని తనని తాను ప్రకటించుకుంది. మన భారతదేశం లౌకిక దేశం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి నేపాల్ హిందూ దేశం అయితే హిందువుల కన్వర్ యాత్ర పైన ముస్లింస్ ఎలా దాడి చేశారు? కోషి ప్రావిన్స్ లోని సున్సరి జిల్లాలో హింస చెలరేగి ఓ వ్యక్తి మరణించగా 24 మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఇరు వర్గాల దాడిలో 2 మరణించారు. డీజే సంగీతం విషయంలో హిందూ కన్వర్ యాత్రపై ముస్లింలు దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆంక్షలను పొడిగించి భద్రత పెంచారు పోలీసులు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల 15 నిమిషాలకు కఫ్తాన్గంజ్లోని దేవాన్గంజ్ రూరల్ మున్సిపాలిటీలో జరిగింది ఈ ఘటన. కోసీ నదికి నీళ్లు సమర్పించడానికి వెళుతున్న హిందూ యువకుల బృందం ఒక డీజే సౌండ్ సిస్టమ్ను ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతం మీదుగా వెళుతున్నారు. డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకుని ఈ చిన్న వాగ్వాదంతో 2 వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరుపక్షాల వాళ్ళు రాళ్లు రువ్వుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో నేపాల్ పోలీసులు మరియు సాయుధ పోలీసులు దళాలు బృందాలు రంగంలోకి దిగాయి. అందరినీ చెదరగొట్టారు. దేవాగంజ్కి చెందిన 30 ఏళ్ల ఓంప్రకాష్ మేహతా ప్రాణాలు కోల్పోయాడు. సిబ్బందితో సహా 24 మంది గాయపడ్డారు. ఇరు వర్గాల దాడిలో మరో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని బిరాట్ నగర్ మరియు సున్సరి ఆసుపత్రుల్లో చికిత్సకి నిమిత్తం జాయిన్ చేశారు. ఇది నేపాల్లోని పరిస్థితి. ఇప్పుడు హిందువులు కన్వర్ యాత్ర చేసుకుంటున్నారు, డీజే సౌండ్ పెంచారనుకోండి, డీజే సౌండ్ తగ్గించమంటే సరిపోయేది. ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనుకోండి, ముస్లిమ్స్ కాస్త తగ్గినా సరిపోయేది. అలా కాకుండా వాళ్ళు డీజే సౌండ్ పెంచారని వీళ్ళు రెచ్చిపోయారు, ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు, కొట్టుకు చచ్చారు. అంటే ఈరోజు హిందువులు డీజే సౌండ్ పెట్టారు కదా అని మీరు దాన్ని వ్యతిరేకించి దాడికి పాల్పడ్డారు. రేపు మీరు ఏదైనా ఫంక్షన్ చేస్తే వాళ్ళు దాడి చేస్తారు. నేపాల్ అనే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఇది వర్తిస్తుంది. ఎదుటి వాళ్ళ మనోభావాలను మనం గౌరవించినప్పుడు వాళ్ళు మన మనోభావాలను గౌరవిస్తారు. మనం గౌరవించలేదని వాళ్ళు గౌరవించరు. మనం ఏదిస్తే అది తిరిగి వస్తుంది. నేపాల్ హిందూ దేశం అని ప్రకటించినా కూడా అక్కడ ఈ స్థాయిలో హిందువుల మీద దాడి జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మరి మన దేశంలో అసలు హిందూ దేశం అని ప్రకటించనే లేదు, అయినా కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది వేరే విషయం అనుకోండి. ఎవరు మైండ్ సెట్ మారాలి? ఎవరు మారాలి? ఎందుకు ఇలా హింసాత్మకమైన ఆలోచనలు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు అంటే అవగాహన లోపం. సరే, మీ దేవుడు మీకు గొప్ప అయితే అవ్వచ్చు. వేరే వాళ్ళు పూజించుకుంటున్నప్పుడు, వేరే వాళ్ళు ఏదైనా యాత్రలు చేసుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడితే రేపు మీరు చేసుకునేటప్పుడు ఇబ్బంది పెడతారు. మరి నేపాల్లో బాలేంద్ర షా ప్రభుత్వం ఎక్కిన తర్వాత కొంతవరకు అల్లర్లు సర్దుమరిగాయి అన్నారు. మరి ఇదేం అల్లర్లో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అతని మీద ఏదో ప్రొటెస్టులు చేస్తున్నారంటే యూత్, అతను కూడా దింపేస్తారు. మరి నేపాల్లో పరిస్థితి ఇలా ఉంది. మెజారిటీగా హిందువులు ఉండి కంప్లీట్గా హిందూ దేశం అని ప్రకటించిన తర్వాత కూడా మరి ఇక్కడ హిందూ దేశం అని ప్రకటించలేదు. మెజారిటీగా హిందువులు ఉన్నారు అనే అబోధ కల్పన. మెజారిటీగా ఏం లేరండి, నాకు తెలిసి హిందువులు 50% పడిపోయి ఉంటారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రమాదం ఉంది.